నమస్తే వార్తలకి స్వాగతం వివరాలు రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై ముఖ్యమంత్రి సమీక్షించారు. నూతనంగా తీసుకొచ్చే పాలసీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 1 లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. రక్షణ ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్రంగా మారేలా ప్రయత్నించాలన్నారు. వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ను కారులో వెంబడించడంపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అవినాష్ రెడ్డి, పిఏ లోకేష్ రెడ్డి, సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కుమార్ పై గతంలోనూ ఓ కేసు నమోదు చేశారు. బిఎన్ఎంఎస్ చట్టం 351, 126 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఓబులేషు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయ ఈవో అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి వేద పండితులు వేదాశీర్వచనం చేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. శంకవరం మండలం అన్నవరం హరిహర రిసార్ట్స్ లో ప్రతిపాడు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మరియు జిల్లా ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఆర్గనైజేషన్ పనిచేస్తూ మా నియోజకవర్గంలో కూడా అవసరమైన పనులుగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి గారిని సత్య రామారావు కుటుంబాన్ని గుర్తించి సత్యప్రభ గారు వాళ్ళకి చైర్మన్ పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తున్నాం. వాళ్ళు కూడా మరొకసారి అభినందిస్తున్నాం. అందుచేత పార్టీలో వరకు మీ నియోజకవర్గం గురించి మీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఈ మార్కెట్ యార్డు వ్యవసాయం అనే దాని మీద మానవుడిగా చాలా విపులంగా సుదీర్ఘంగా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన తుమ్మల బాబు మనకు ఓటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం అభివృద్ధి బంధాల్లో నడుస్తుంది. అభివృద్ధి జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కువ మాట్లాడదలుచుకుంటే ఎంత భోజన టైం చాలా మంది కష్టపడుతూ ఉన్నారు. అందుచేత మన కూటమి ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో పవన్ కళ్యాణ్ గారు ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు గారి శక్తితోటి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. భవిష్యత్తులో మన రాష్ట్రంతో ఏ రాష్ట్రం కూడా ఉండాలి భారతదేశంలో అనేటువంటి ఆలోచనతో విజ్ఞప్తితో ముందుకెళ్తుంటే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హఠాత్ మరణం తర్వాత
నేను, నాతో పాటు మీరు అందరూ కూడా ఒక అయోమయ పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి తేరుకుని మన పెద్దలు ఇచ్చిన అండదండలతో, మన నాయకులు ఇచ్చిన భరోసాతో మనందరం కలిసికట్టుగా ఆ రోజు కూటమి ఏర్పడిన తర్వాత కూటమి కార్యకర్తలైతేనే, నాయకులైతే ప్రతి ఒక్కరూ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఈ స్థానంలో నిలబెట్టడానికి ఆ రోజు నాతో పాటు కష్టపడ్డాను. స్వీకారం చేసినతో, పెద్దల సహకారంతో, వారి అడుగుజాడల్లో మార్కెట్ కమిటీని ఏర్పరచుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మన నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, కూటమి నాయకుల సహకారంతో మరియు దివంగత నేత వరుపుల రాజా గారి ఆశీస్సులతో ఈరోజు మార్కెట్ కమిటీ వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం నిజంగా అత్యంత సంతోషకరం. ఐక్యరాజ్య సమితి ప్రజాస్వామ్య దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను భీమిలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించారు. భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశానుసారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంటా నూకరాజు చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లను అందించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కార్ విద్యా వ్యవస్థ మెరుగుకు విశేష కృషి చేస్తుందన్నారు. చక్కగా చదువుకోవాలని ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టాలని మరి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇదంతా కూడా పాదయాత్రలో పడుతున్నటువంటి బాధలకు అనుకూలంగా పిల్లలు ఏ విధంగా తీర్చిదిద్దాలి, స్కూల్స్ ఏ విధంగా నడిపించాలి, పిల్లలకి ఏ విధమైన ఆలోచన చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు పరిపాలన గాడితప్పుని పరిపాలనించి గాడిలో పెట్టి మొన్న రీసెంట్గా 1 year అయిన సందర్భంగా పిల్లలందరికీ కూడా బట్టలతో పాటు స్కూల్ కిట్స్ అన్నీ కూడా నాణ్యతతో కూడిన ఇవ్వాలన్న ఆలోచనతో స్కూల్స్ తెలిసిన వెంటనే మరి వెంకటం జరిగింది. దాంతోపాటు అదే రోజు మీకు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇవ్వాలన్న ఆలోచనతో ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా, ఎవరికి కూడా స్కూళ్ళు మానకుండా ప్రభుత్వ బడులు చదువుకునే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగుతుంది. ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా అనేక మార్పులు తీసుకొస్తున్నారు. స్కూల్లో మౌలిక సదుపాయాలతో పాటు టీచర్స్ కూడా అందరికీ ముడిపెట్టుగా ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మరి 16,347 కోట్లు టీచర్ పోస్టులు కూడా త్వరలోనే తీసుకొస్తారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామక సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, వైకాపా నాయకుడు జగన్ నియంత్రణత్వ పోకడలపై విరుచుకుపడ్డారు. పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని సమర్థవంతంగా పనిచేయండి అని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీలు పిలుపునిచ్చారు. జగన్ ది రాక్షస గుణమని, అలాంటి వ్యక్తిపై పోరాడేందుకు అస్త్రశస్త్రాలతో ప్రతి కార్యకర్త వీరులు శూరులుగా అవతరించి దుష్ట శిక్షణ అంతమొందించాలన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా అబ్జర్వర్ చెప్పినట్టుగానే ఒక మ్యాక్సిస్తో దుర్మార్గులతో ఫైట్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఫైట్ చేసాం, దెబ్బ ఎగిలింది ఉండడం చెప్తున్నారు. ఆ సీట్ పోయేటప్పటికి ప్రత్యేక చెప్తున్నారు, ఆ సీట్ లేకపోతే ఉండలేడు జగన్మోహన్ రెడ్డి. అంతేత ఏంటంటే దేనికైనా తెగిస్తారు, ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే నాకు వచ్చిందే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి, వాళ్ళ తర్వాత పెద్ద ఫ్యాక్షనిస్టులు. ఎందుకంటే వాళ్ళ తాత ఏం చేసేవాడు మీకు తెలియదు బహుశా. ఎదటి వాడి శత్రువు ఎవడని అనుకుంటే వాడి తోటలు నరికించేసేవాడు, అంటే ఆదాయాన్ని లేకుండా చేసేవాడు అనమాట శత్రువు. అతను అనుకున్నవాడు ఎవరైనా వ్యతిరేక అయితే వాడి ముందైతే నిమ్మ తోటలు కానీ, దాని తోటలు కానీ, పాము తోటలు కానీ, ఏ తోట ఉంటే ఆ తోట వ్యవసాయం కానీ, రెడీమేడ్ కానీ మొత్తం అంతా దోషం చేసేవాడు. చేస్తూ తండ్రి కొద్దిగా బెంటనోడు రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు అందుకంటే భయపడుతూ ఇప్పుడు ఈరోజు మనం ఫైట్ చేస్తాం.
అంత భయంకరమైనటువంటి రాక్షసత్వం కలిగినటువంటి రాక్షస గుణాలు కలిగినటువంటి వ్యక్తితో ఫైట్ చేయాలంటే మనం రాక్షసులు అవ్వక్కర్లేదు, అందరూ కూడా రాముడు అయితే చాలు. రావణాసుడు ఎలాగైతే రాముడు రాక్షసునాలు లేదు రాముడికి. రాముడు దైవ రూపండి. అంటే రాముడు ఒక మంచి మనసుతోటి అతను ఒక ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చేటప్పుడు ఆ ధర్మంతో అతను గెలిచాడు రాముడు. అంతేకాదు మీరు కూడా ధర్మం అంటే కొడితే పారిపోవడం కాదు, కొడితే లేకపో ఈ అందుగా చెప్పకుండా అది చెప్పబడుతున్నాం, తప్పేం లేదు. కాకపోతే మనం అనవసరంగా పట్టుకోవాలి. రాకుండా ఉండాలంటే మీరంతా వీరులు అవ్వాలి, ఊర్లు అవ్వాలి. అప్పుడే మీరు ఎవరు ఇంటికి రావాలి. ధాన్యం డబ్బులు వేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ఆవేదన చెందుతున్నారు. 48 గంటల్లో డబ్బులు జమ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్న కోనసీమ రైతులు అంటున్నారు. కనీసం రైతు పరిస్థితి నాశనం అయిపోతుందండి. రైతును పట్టించుకోండి. రైతుని రాజు వద్దు, రారాజు వద్దండి. రైతు పండించిన పంట 48 గంటల్లో బ్యాంకులో వేస్తారో, రైతు చేతికి ఇస్తారో, ఇవ్వండి సారు. ఇది వరకు రైతుకి ఏ రోగం ఉండేది కదండి. ఇప్పుడు ప్రతి రైతుకి 45 సంవత్సరాలతో రోగం వచ్చేస్తుందండి. ఎందుకు వస్తుందంటారో చెప్పనా? బాధ ధాన్యాలు అమ్మడం ఒక బాధ అండి. అకాల వర్షాలు వచ్చేటువంటి నాశనం అయిపోవటమంటే 40 సంవత్సరాలు వచ్చి రైతుకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ వచ్చేసి చచ్చిపోతున్నామంటే కనీసం ఏ ప్రభుత్వం అయినా రైతుకి పెన్షన్ పెట్టండి సారు. 45 సంవత్సరాలతో కనీసం ఆయన డబ్బుతో బిల్లైనా మీకు సారు. తర్వాత 45 గంటల డబ్బు ఇస్తారు. మా పరిస్థితులు బాగోలేదు సారు. బెల్లం పుట్టు ఒక బ్యాగ్ లో పెట్టేసాం సారు. బాగాళ్ళ దగ్గర పెట్టేసాం సారు. ఏంటి సారు పట్టించుకోండి సారు. మోడీ సార్, చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, ఏ ప్రభుత్వం అయినా రైతులు పట్టించుకోండి సార్, పట్టించుకోండి సారు. లేకపోతే మీకు కాపాడలేదు సారు. పురుగుల మందు దాగి సత్తాం సారు. మీరే రైతులు చంపుతున్నారు సారు, చంపుతున్నారు. మమ్మల్ని రాజు వద్దు, రారాజు వద్దు సారు. 48 గంటల్లో డబ్బులు వేయదు సారు. సారు మా రైతులు బాధ సారు. సారు పట్టించుకోండి సారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు యువత పోరు పేరుతో నిరసన ప్రదర్శనకు వైకాపా విద్యార్థి విభాగం పిలుపునిచ్చిన నేపథ్యంలో యువత పోరు కార్యక్రమంలో వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. కేవలం కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు 50 మందిని మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ వద్ద గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. తెలిసిందే, ఎలక్షన్ వచ్చినప్పుడు ఆపద్దపు హామీలు ఏమన్నాడు? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను, ఒక్కొక్కడికి 3000. బాబు, నువ్వు ఉద్యోగం ఏంట దేవుడికెరుగా. ముందు పిల్లల్ని చదివిస్తే కదా వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి ప్రయోజకులయ్యేది. వాళ్ళ జీతాలు గడితే కదా, వాళ్ళ ఫీజులు గడితే కదా పాపం కాలేజీల్లో అధ్యాపకులకు జీతాలు ఇచ్చేది. సంవత్సరం నుంచి 4-5 వేల రూపాయలు బకాయిలు పెట్టి కాలేజీలు అదోగత అవుతున్నాయి. అక్కడున్న లెక్చరర్లు వదిలేసి పక్క రాష్ట్రాలకు పోతున్నారు జీతాలు రావట్లేదని. చివరికి పిల్లల్నేమో డిమాండ్ చేసి టీసీలు ఇవ్వకుండా వాళ్ళేమో డబ్బులు కట్టుకోలేక 3వ సంవత్సరంలో, 4వ సంవత్సరంలో, 2వ సంవత్సరంలో మా కర్మ ఇంతేరా, హాయిగా రాజశేఖర రెడ్డి గారు బతికున్న, జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన బ్రహ్మాండంగా డిగ్రీలు వచ్చాయి, ఉద్యోగాలకు పోటీ పడేవాళ్ళమని. నాకు అనుమానం ఉంది. ఆయన ఎటు ఒక అబద్ధం చెప్పాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను. అది అయ్యేది కాదు, సచ్చేది కాదు, అందరికీ తెలుసు. ఇప్పుడు పచ్చగాడిని అడిగినా చెప్తారు. అందుకని ఫీజు రియంబర్స్మెంట్ ఆపేస్తే ఎటు పాపం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో అగ్రకులంలో డబ్బు లేని వాళ్ళు ఎటు చదువుకోరు, ఉద్యోగం అడగరుగా. ఇంకా చదవనోడు ఉద్యోగం అడగడు, డిగ్రీ రాదు కాబట్టి. ఇంకా అసలు ఉద్యోగం అడిగేవాడే లేకపోతే ఇంక 20 లక్షల ఉద్యోగాలు ఏముంది? ఏదో మసిపూసి మారేడుకాయ పూసి ఇప్పటికే 8 లక్షలు ఇచ్చేసాయంట. ఎవరికి ఇచ్చాడో తెలియదు. ఉద్యోగం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి, ఉద్యోగం వచ్చింది, డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు. నారా లోకేష్ గారు మంత్రి అయ్యాడు. ఈ ప్రాంతంలో ఎవరికన్నా వచ్చిందా? కనుక్కోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సచివాలయాల్లో 1,40,000 మందికి ఒకే ఒక దెబ్బతో ఉద్యోగాలు ఇచ్చాడు, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఉద్యోగాలు లేవు. నెలకిస్తానన్న 3,000 పోయింది. అంటే ఈ సంవత్సరం 20 లక్షల డిగ్రీ చదువుకొని ఉద్యోగానికి అర్హత కలిగిన వాళ్ళకి దాదాపు 7,200 కోట్లు సుమారు అంత బకాయిలున్నాయి.
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో భద్రతని పూర్తిగా కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఓ ప్రైవేటు వాహనం ఢీకొని చనిపోయిన సింగయ్య మృతిపై పోలీసులకు బదులుగా ఎల్లో మీడియా విచారణ చేస్తున్నట్లు తప్పుడు వార్తలు వండి వారుస్తోందని అన్నారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెడుతున్నారని, అలానే దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి అన్నారు. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని, ఒక 30-40 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. అప్పుడు కిరణ్ కుమార్, అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, అదేవిధంగా కోటేశ్వరరావు జడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు. ఎందుకని రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య, వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే రాసి ఇచ్చారు. లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అథారిటీ, వాళ్ళే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం, నాకు అర్థం కాలేదు. ఇది అన్ యాక్సిడెంట్. ఆయన చనిపోయిన మాట వాస్తవం, పోస్ట్ మార్టం చేశారు, యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు, నిరుద్యోగ యువత భారీ ఎత్తున కలెక్టరేట్ కి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సూపర్ 6 హామీలను పక్కన పెట్టి కాలయాపన చేస్తుందన్నారు. పిఠాపురం నుంచి యువతతో బయలుదేరి కాకినాడలో జరిగే భారీ ర్యాలీలో పాల్గొని కలెక్టర్ కి వినతి పత్రం చేయనున్నట్లు వంగా గీత తెలిపారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరి వారి పిలుపు మేరకు తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగ యువకుల తరపున మరి వారి పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ఈ కూటమి ప్రభుత్వము 1 సంవత్సరం అయినప్పటికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇంచుమించుగా సూపర్ 6 హామీలు చెప్పి మొన్నటి వరకు ఒత్తిడి తెస్తే ఆ తల్లికి వందనం ఒకటి మొదలు పెట్టారు తప్ప మిగతా ఏ కార్యక్రమాలు కూడా యువతకి గాని విద్యార్థులకు గాని అందించలేదు. అందుకోసమే ముఖ్యంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ ఇస్తామని, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, భర్తీ చేస్తామని చెప్పడం మాత్రమే కాకుండా ఒకవేళ నిరుద్యోగులు ఉద్యోగులు అయ్యే లోపు ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు చొప్పున నెలకి ఇస్తామని చెప్పడం జరిగింది. 12 నెలలు గడిచిపోయాయి. 36,000 ప్రతి నిరుద్యోగికి రావాల్సింది కానీ ఇవ్వలేదు. అదేవిధంగా 2వ సంవత్సరం కూడా మొదలైంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆయన ప్రజలకి దగ్గరగా పరిపాలన ఉండాలని పెట్టిన వాలంటీర్స్ ని, లక్షలాది మంది వాలంటీర్స్ ని తీసివేయడం జరిగింది. అదే విధంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం జరిగింది. మరి రేషన్ డిపో ద్వారా దగ్గరగా ప్రజలకు అందించడంతో పాటు నిరుద్యోగులకి 20,000 పైన ఉద్యోగులందరికీ కూడా అవకాశం కల్పించే ఉన్నదాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వకపోగా లక్షలాది మందిని మరి వారి జీవితాలని రోడ్డును పడవేయడం జరిగింది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఇచ్చిన పిలుపుకి స్పందించి పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ తరపున మేమందరూ నాయకులు, పెద్దలు, యువకులు, విద్యార్థులు అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.
మామిడి రైతులను ఆదుకునే మనస్తత్వం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకు ఎలాంటి న్యాయం జరగదని, ప్రభుత్వం ఉన్నంత వరకు 4 సంవత్సరాలు రైతులు వేరైన పంటలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎప్పుడు లేని విధంగా గిట్టుబాటు ధర లేనందువల్ల పంటను నేలపాలు చేస్తున్నారని అన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఈ మామిడి రైతుల గురించి ఆలోచన చేస్తున్నాం. గతంలో ఎప్పుడు ఈ విధమైన రేట్లు కానీ లేకపోతే మేము ఇస్తాము తీసుకోండి అంటే కూడా తీసుకోలేని పరిస్థితుల్లో కానీ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని గురించి గతంలో కూడా నేను చెప్పాను, మీకు ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తా ఉంది, మరి 8 రూపాయలకు ఇక్కడ ఏదైతే బల్క్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొనుక్కోవాలని చెప్పి కలెక్టర్ గారు ఏదో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఎవరు కూడా అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. 3 రూపాయలు 4 రూపాయలు తీసుకున్నా కానీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా కూడా మా దగ్గర స్టాక్ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తూ రైతులు వారం రోజులు 10 రోజులు కూడా కాసుకోవాలండే పరిస్థితి ఉంది. చాలామంది ఈ కాయలు కూడా కింద పోసి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అందరూ కూడా మామిడికాయల పైన రైతులందరూ కూడా మామిడికాయల పైన ఆధారపడి బతికే పరిస్థితి ఉంది. అదేవిధంగా పాలు పైన కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మిర్చి రైతులు కానీ అట్లా ప్రాన్స్ పెంచే రైతులు కానీ ఈరోజు మామిడికాయల రైతులు కానీ ఎప్పుడు కూడా గత 20 సంవత్సరాల్లో కూడా లేని రేట్లు ఈరోజు 3.5 రూపాయలు 4 రూపాయలు 1 కిలో మామిడికాయలు ఈరోజు ఫ్యాక్టరీలు తీసుకుంటున్నాయంటే ఇంత దారుణంగా పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ప్రభుత్వం స్పందించి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ రైతులు ఎన్ని ఫ్రీలు ఇచ్చినా కూడా రైతులు వాళ్ళ జీవనోపాధి దెబ్బతిందంటే మనం పూర్తిగా అందరూ కూడా ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితి. చేపల నూకరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ 38వ వార్డు అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన గురజాపు రవి అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై గురజాపు రవిని సత్కరించారు. ముందుగా వాసుపల్లికి ఘన స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేశారు. గురజాపు రవి కోసం చెప్పాలంటే విశ్వబ్రాహ్మణ్లో ఒక మంచి పేరుండే వ్యక్తి. అతన్ని అందరూ కూడా అడ్మైర్ చేస్తారన్నమాట. పార్టీలకు అతీతంగా గురజాపు రవి ఏమో సేవలు అందిస్తానే ఉంటారు. ఇప్పుడు కూడా ఎక్కడ కష్టం ఉందంటే అక్కడికి వెళ్తారు. ప్రతి ఒక్కరిని కూడా సరి సమానంగా చూసే వ్యక్తి అన్నమాట. అతని దగ్గర డబ్బు లేదు కానీ పెద్ద మనసు ఉందన్నమాట. అందరినీ గుండెలు కట్టుకునేలాగా సేవ అనేది అందరికీ రాదు. ఆ సేవ చేసే తత్వం కేవలం దేవుని పుత్రులుగా ఉంటుంది. ఆ విశ్వబ్రాహ్మణుల్లోని అటువంటి నాయకుడు శ్రీ గురజాపు రవి. తప్పకుండా ఈ వార్డు ఏదైతే ఇందాక సన్నపల్లి చెప్పారో, ఒక కన్ను విశ్వబ్రాహ్మణులు అయితే ఇంకో కన్నేమో మత్స్యకారులు. మరి మత్స్యకారులు అందుకనే జనరల్ సెక్రటరీగా, యూత్ ప్రెసిడెంట్గా చేపల నూకరాజు గారిని పెట్టుకోవడం జరిగింది. అలాగనే నేను కూడా ఈ వార్డుకి పక్కనే కదా నేను పుట్టింది, అంబుసరంగ్ వీధిలోని, కోట వీధి పక్కన. అంటే అంబుసరంగ్ వీధి అదే మా కోట వీధి అంటాం, కోట వీధిలోనే పుట్టాం. ఈ వీధుల్లోనే తిరిగాను. ఈ వీధుల్లో ఉండేవాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్. ఈ వైసెస్ అందరూ నా ఫ్రెండ్సే. టీవీలు ఉండేవి కాదు ఆ రోజుల్లో మా దగ్గర, ఎందుకంటే మత్స్యకారులం కదా. నంద్యాలలో యువత పోరు భారీ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం భారీగా తరలి వచ్చారు. యువతకు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. సీసీ కెమెరాల
సాక్ష్యాల ఆధారంగా గంటల వ్యవధిలో హత్య కేసులో నిందితుడిని జగ్గయ్యపేట పోలీసులు అరెస్టు చేశారు. జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ కు క్రిస్టియన్ పేటకు చెందిన అభిమల్ల మణి అనే మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన కుమారుడు వెంకయ్య జగ్గయ్యపేట కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర చనిపోయి ఉన్నారని తెలిసిన వారు చెప్పగా వెళ్లి చూడగా వెంకయ్య తలకు బలమైన గాయంతో రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడని, పక్కన ఒక రాయి పడి ఉందని సదరు సంఘటనపై విచారించి నిందితుడిని అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సాంకేతిక పరికరాలను ఉపయోగించి లేటెస్ట్ వెర్షన్ 4 మెగాపిక్సెల్ హీట్ విజన్ కెమెరాస్ మనం పెట్టడం జరిగింది. దానివలన ఈరోజు ఏ బైక్ యాక్సిడెంట్ జరిగినా ఆ బుద్ధిని వ్యక్తి ఎవరు నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి, అదేవిధంగా ఏదైనా దొంగతనం జరిగినటువంటి కారకులు ఎవరు, అది ఏ విధంగా జరిగేది అనే విషయాలు, ఏదైనా స్నాచింగ్ జరిగింది ఎవరు వచ్చి ఈ విధంగా స్నాచింగ్ చేశారనేది, రీసెంట్గా రిపోర్ట్ అయినటువంటి డాల్ మిస్సింగ్, ఉమెన్ మిస్సింగ్ కేసెస్లో వాళ్ళు ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు అనే విషయాలు చాలా తొందరలో, అతి తొందరలో గంటల వ్యవధిలో ఈ యాక్సిడెంట్ కేసులు కానీ, దొంగతనం కేసులు కానీ, స్నాచింగ్ కేసులు కానీ, మిస్సింగ్ కేసులు కానీ ఛేదించడం జరిగింది. గతంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల, ఉన్నప్పటికీ వాటిని అమల్లో తీసుకురాకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురై చాలా ఆలస్యంగా వీటిని కనుగొనడం జరిగేది. కానీ ఇప్పుడున్న పరిజ్ఞానంతో, లేటెస్ట్ ఎక్విప్మెంట్తో సీసీ కెమెరాలు మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏదైనా జరిగితే దానిలో ఇవి నిగుడుగురుతమై ఉండటం వల్ల మనం వెంటనే చేయించడం జరుగుతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలో ఫాతిమాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కూతవేటు దూరాన నూజివీడు రోడ్లో కోళ్ల వ్యర్థాలు వేయటం వల్ల రోడ్డంతా దుర్వాసన వస్తుందని, అటుగా ప్రయాణించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి వైజాగ్ వెళుతున్న నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ బస్సుకు ప్రమాదం జరిగింది. కసింకోట మండలం బయ్యవరం సమీపంలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.